నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి బయటకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. నేను వ్యవసాయం చేసుకుంటాను, రాజకీయాలకు దూరంగా ఉంటాను అని అప్పట్లో ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ తాజాగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను మళ్ళీ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను అని ఇటు చంద్రబాబు గారిని అటు పవన్ కళ్యాణ్ గారిని నాకు వాళ్ళు దగ్గర అని చెప్పి మాట్లాడటమే కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళే ఆయన చెడగొడుతున్నారని, వ్యక్తిగతంగా ఆయన చాలా మంచోడు అన్నట్టు మాట్లాడు. అసలు ఏంటి విజయసాయి రెడ్డి గారి మనస్తత్వాన్ని ఏ విధంగా చూడొచ్చు, ఎందుకు ఆయన ఈ విధంగా అంటే క్లారిటీ లేనటువంటి బిహేవియర్ చేయడం ఏంటి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్లో నేను మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాను అవసరం అనుకుంటే అన్నారండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన వ్యతిరేకిస్తున్నారేమో మనం అనుకున్నాము, కానీ ఆయన నిన్న మాట్లాడిన మాటలను బట్టి కూడా ఆయన ఎక్కడ వ్యతిరేకిస్తున్నట్టయితే కనిపించట్లేదు. ఆయన వ్యతిరేకత మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉండే వ్యక్తుల మీదే అన్నట్టు అర్థమవుతుంది. సో ఏంటి మరి ఆయన ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది, మరి ఆయన రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీలో చేరే అవకాశం ఉంది, ఆయన వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? ఫస్ట్ వ్యవసాయం చేసుకుంటానన్న వెళ్ళిన వ్యక్తి అంటే వ్యవసాయం అంటే ఎలాంటి వ్యవసాయం అంటే అందరికి ఒకటే డౌట్ వచ్చింది. గంజాయి విచ్చలవిడిగా జగన్మోహన్ రెడ్డి పండించుకోమన్నాడు కదా, సరే పార్టీని వదిలిపెట్టి అది పండించుకుంటున్నాడేమోనని. ఇప్పుడు వ్యవసాయాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వస్తానంటే అవును, గంజాయి పంటకి ఇప్పుడు ప్రాధాన్యత కోల్పోయింది, ఎక్కడంటే అక్కడ పట్టేసుకొని జైల్లో వేసేస్తున్నారు, కేసులు నమోదు చేస్తున్నారు, కాబట్టి ఆ వ్యవసాయం చేయటం కుదరదు. కాబట్టి మళ్ళా తను ఎక్కడికైతే వచ్చాడో ఆ గూటి పక్షి ఆ గూటికే చేరిద్ది అంటారు కదా, అదే జాతి పక్షి అదే గూటికి చేరినట్లుగా మళ్ళీ అక్కడికే రాబోతున్నాడా. ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాడు, చాలా అతన్ని వేరే వాళ్ళు చెడగొడుతున్నారు అని. మంచోడు అంటే మంచం అంతా ఖరాబ్ చేశాడని చెప్పి పెద్దవాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. అలాగా జగన్మోహన్ రెడ్డి మంచోడని ఈయన చెప్తున్నాడు. రాష్ట్ర ప్రజలు కూడా 2019లో పాపం మంచోడనే ఓటేశారు, ఏం చేశారో తెలిసింది. కాబట్టి ఆయన మంచోడు అంటానికి ఎక్కడ ఎటువంటి ఆధారాలు లేవు. ఏ విధంగా మంచోడని చెప్తాడు ఈయన, ఏ విధంగా సమర్థుడని చెప్తాడు, ఏ విధంగా అతనికి పార్టీని నడిపించే శక్తి సామర్థ్యం ఉందని చెప్తాడు? ఎలాగా ఒక్కటి చెప్తే ఆయన చేసింది మంచి పని అంటే చెప్పచ్చు. అప్పుడు విజయసాయి రెడ్డి గారు ఆ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత చాలా మంది చాలా రకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారండి. ఒకటి వాళ్ళ మధ్య అంటే ఈ మనీ ఇష్యూస్ వచ్చి బయటకు వచ్చారని, లేదు అంటే ఆయన కోటరీ పక్కన అంటే జగన్మోహన్ రెడ్డి కోటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయనని తొక్కే ప్రయత్నం చేయడం వల్ల బయటకు వచ్చాడని, లేదు ఈ లిక్కర్ స్కామ్ గురించి డైవర్ట్ చేసేందుకు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడేందుకే జగన్మోహన్ రెడ్డి గారే ఈయన బయటకు పంపించారని ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి. ఈవెన్ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళని బాగా టార్గెట్ చేయడం మనం చూసాం, కానీ ఈ విజయసాయి రెడ్డి గారిని పెద్దగా వాళ్ళు టార్గెట్ చేసినట్టు మనం ఎక్కడ కనిపించట్లేదు. దట్టు ఇప్పుడు ఆయన బయటకు వచ్చి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మంచోడు కాదు, వీటన్నింటి వెనుక ఆయనే ఉన్నాడు అని చెప్పి కూడా ఈయన ఎక్కడ చెప్పట్లేదు, ఆయన మంచోడు అని చెప్తున్నారు. ఏంటి ఎలా చూడవచ్చు అంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి జైలు పెట్టి విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తానే నీడై షాడో సీఎంఐ మరి ఉత్తరాంధ్రను ఏ విధంగా పరిపాలించాడో కూడా తెలుసు. మరి అలాంటి విజయసాయి రెడ్డి గారు పార్టీకి రాజీనామా చేయటం, అదేవిధంగా రాజ్యసభ సభ్యత్వానికి చేయటం ఎందుకు అంటే ఆయనకి అన్నీ తెలుసు. తిరుమల లడ్డు కల్తీ దగ్గర నుంచి, పరకామణి దగ్గర నుంచి, అసలు ఆంధ్ర రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు స్కీముల పేరుతో స్కాములు ఏం చేశారు, ఇప్పటికు మనం ఎన్నెన్ని వెలుగులోకి వస్తున్నాయో చూస్తున్నామో అవన్నిటికీ సాక్షిభూతంగా ఆయన ఉన్నాడు. సాక్షిభూతంగా ఉన్నాడు, దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కూడా ఉన్నాడు. సాక్షిభూతం అంటే చూస్తూ ఉండటం, ఇన్వాల్వ్ అయ్యి కూడా ఉన్నాడు, అక్యూజ్డ్ పర్సన్గా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారితో మరి ఈయన జైలు జీవితం అనుభవించి వచ్చాడు. మరి అలాంటి వ్యక్తి ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళాడంటే అంటే పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి ఈయన సపోర్ట్ చేస్తున్నాడు, తనని తను కాపాడుకుంటూ జగన్మోహన్ రెడ్డిని కాపాడుతున్నాడు అనేది మాత్రం డే 1 నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. అతను ఎప్పుడైతే ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించినప్పటి నుంచి కూడా ఇది నమ్మే మాట కాదు. ఈ రోజున సత్యహరిశ్చంద్రుడు నిజమే చెప్తాడు, అబద్ధం చెప్పడు అనేది ఎంత వాస్తవమో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు నిజం చెప్పరు, అబద్ధం చెప్తారు అనేది కూడా అంతే వాస్తవం. మరి అలాంటి విజయసాయి రెడ్డి మరి నిన్న ప్రెస్ మీట్లో ఎక్కడైనా సరే ఈయన మరి పరకామణి గురించి కానీ మరి అడిగారు కదా, కల్తీ లడ్డు విషయం గురించి, అబ్బబ్బే దాని గురించి మాట్లాడకూడదని ఈయన గొడ్డలిపోటుని గుండెపోటుగా చెప్పిన మహోన్నతమైన వ్యక్తి విజయసాయి రెడ్డి మీడియా ముఖంగా. అది అందరికీ తెలుసు కదా. మరి ఈ రోజున నేను ఎవరికి భయపడినని మధ్యలో దాని మీద క్వశ్చన్ రైజ్ చేసేటట్లుగా అందరికీ అనుమానం వచ్చేటట్లుగా ఈయన ఎవరికి భయపడతారు, మీరే అందరినీ భయపెడతారు. కానీ మేడం విజయసాయి రెడ్డి గారి ప్రవర్తనను మనం దగ్గరగా వీక్షించినట్టయితే మనకి ఏమనిపిస్తుంది, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ చేయడం కోసం ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చాడా, లేదు అంటే బయటకు వచ్చిన తర్వాత ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడితే ఈయన ప్రాణాలకు ఏమైనా హాని ఉంటుందని భయపడుతున్నారా? అలాగే మరి నాకు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు సన్నిహితులు, నాకు పవన్ కళ్యాణ్ గారు 20 సంవత్సరాల నుంచి తెలుసు అని ఈ విధంగా మాట్లాడటాన్ని ఎలా చూడొచ్చు అంటారు?
ఇక్కడ ఒకటే మనం ఇందా చెప్పుకున్న మాట, ఆయన రక్షించుకునే ప్రయత్నమే జరుగుతుంది. కేసుల నుంచి కానివ్వండి, గతంలో జరిగినవి కానివ్వండి, ఈ రోజున అసలు పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చాడు, రాజ్యసభ సభ్యత్వానికి అంటే అక్కడ బీజేపీకి కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. బీజేపీకి రాయబారం నడిపించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారితో. ఈయనే కదా. ఢిల్లీ వెళ్ళాలంటే అసలు విజయసాయి రెడ్డి లేకుండా వెళ్ళాడు కదా. ఏ రోజైనా వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి అన్నీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఎవరైనా వెళ్ళి మాట్లాడితే మీడియా వాళ్ళు, అబ్బే నాకేం తెలియదు విజయసాయి రెడ్డిని అడగండి అని చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇన్ని రకాలుగా ప్రతి ఒక్క దాంట్లో అన్ని తానై ఉన్న వ్యక్తి ఈ రోజున మరి విజయసాయి రెడ్డి గురించి శాంతికి సంబంధించిన ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని దేవాదాయ శాఖకు సంబంధించిన శాంతితో మరి అది వెలుగులో తీసుకొచ్చింది ఎవరు? అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కదా. ఆయనకు తెలుసు అన్నీ. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 3 తరాలు, ఒకటి కాదుగా, రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి 3 తరాలకు కూడా ఆయన చార్ట్ అకౌంట్గా పనిచేశాడు. వాళ్ళతోటి తరతరాలకి చెరగని చిరునామాలాగా ఓ బంధం ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో అన్నీ ఇంకా వాళ్ళ అకౌంట్స్ చూసుకుంటూ మరి ఏదైతే ఈ అక్రమాస్తుల కేసులో జైలు జీవితం కూడా ఏ2 అంటేనే అందరూ తెలిసేది విజయసాయి రెడ్డి కన్నా కూడా ఆయనే స్వయంగా పాపం రోజు వాపోయాడు. ఏ2గా బాగా నన్ను అభినందించారు, ఆరాధించారు అన్నట్లుగా. కాకపోతే ఇక్కడ ఎందుకు ఈయన బీజేపీని, అదేవిధంగా జనసేనని, టీడీపీని కూడా అసలు ఇది నేనేమి వాళ్ళని ఎప్పుడు మాట్లాడలేదని మాట్లాడుతున్నాడు. అసలు 20 సంవత్సరాల నుంచి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారితో ఈయనకుంది? ఏ విధంగా చెప్పుకుంటారు? అసలు మాట్లాడేటప్పుడు మనం అబద్ధం ఆడుతున్నాము, ఆ అబద్ధం అతికినట్లు ఉండాలి కనీసం అనేది కూడా లేకుండా ఇష్టానుసారంగా అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నారు. దీన్ని బట్టి ఆయన జనసేనలో చేరేందుకు అంటే ఇంట్రెస్ట్ గా ఉన్నారని అనుకోవచ్చా? ఈయన ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకు ఉండదు ఇంట్రెస్ట్. పవన్ కళ్యాణ్ గారికి ఇంట్రెస్ట్ ఉండాలి కదా. ఆయన ఎంత అసభ్య పదజాలంతో ఈయనకి ట్విట్టర్లో రెట్టలేసే రెడ్డి అనేది పేరు కూడా ఉంది. మరి ఇట్లాంటి రెట్టలేసే రెడ్డి మరి ట్విట్టర్లో ఎన్ని రకాలుగా ఎంత నీచాతినీచంగా పోస్టులు పెట్టాడు. నారా చంద్రబాబు నాయుడు గారిని నువ్వు 2029 ఎలక్షన్కి నువ్వు బతికుంటావో పోతావో, నీ వయసు ఎంత అని మాట్లాడలేదా? చెప్పుకోవటానికి కూడా ప్రతి ఒక్కరికి ఇబ్బందికరమైనవి ఇవన్నీ. వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్, పెళ్ళాల విషయాలు, పెళ్ళిళ్ళ విషయాలు, పిల్లల విషయాలు, ఇవన్నీ ఎందుకు ఇతనికి? మరి ఇన్ని విధాలుగా మాట్లాడి ఈరోజు ఎంతెందుకు మద్యం కుంభకోణం గురించి ఈ వ్యక్తి బయట పెట్టాడు కదా. అదే మద్యం కుంభకోణంలో ఈయన పాపం అప్రూవర్గా మారకముందు పురంధరేశ్వరి గారిని నాకైతే మందు దాగే అలవాటు లేదు, ఆవిడకుందేమో మందు దాగే అలవాటు అని మాట్లాడలేదా? ఒక మహిళ మరి అంతర్జాతీయంగా మరి బీజేపీ పార్టీ అంటే అందరికీ తెలుసు ఆ పార్టీలో ఆవిడ ఏ విధంగా ఏ పొజిషన్లో ఉన్నారని. నందమూరి తారక రామారావు గారి కుమార్తెగా మరి ఇన్ని రకాలుగా ఉండి నువ్వు ఎవరిని అనకుండా ఉన్నావు చెప్పు. ఈ రోజున ఎన్ని నీతులు చెప్తున్నారు విజయసాయి రెడ్డి గారు. ఒకటే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుతున్నాడు అన్నీ తానే విజయసాయి రెడ్డి, తనను తను కాపాడుకుంటున్నాడు విజయసాయి రెడ్డి. పక్కనున్న ఎవరైతే ఈయన్ని చూసి ఓరవలేని వాళ్ళు ఉన్నారో ఈ రోజున ఇంకా కక్ష కడతారు వీళ్ళందరూ. ఎందుకంటే అప్రూవర్గా మరి ఇవన్నీ కూడా ఏవన్ రాజకేశ్ రెడ్డి ఏం చెప్పాడు, ఈ రోజు బిగ్ బాస్ పేరు చెప్పారంటే నాకు ఇదే చివరి రోజు అని చెప్తున్నాడు. మరి ఈయనేమో వాళ్ళ గురించి ఏ విషయాలు పూర్తిగా చెప్పడు. నేను ఉన్నానంటాడు, మా ఇంట్లోని మీటింగ్ అంటాడు, పూర్తి వివరాలు మాత్రం చెప్పడు. మరి అంతే కదా, అవే చేస్తున్నాడు ఫస్ట్ నుంచి. వ్యవసాయం చేసుకుంటానని చెప్పింది ఆయనే, ఈ రోజున గంజాయి రేటు పడిపోయింది మళ్ళీ నేను రాజకీయాల్లోకి వస్తానని చెప్తుంది ఆయనే. ఇన్ని రకాలుగా చెప్తూ ఇన్ని రకాలుగా మాట్లాడుతూ ఈ రోజున అసలు సంబంధం ఉందా రాజకీయానికి? ఆయన పెట్టిన ప్రెస్ మీట్కి ఏదో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వనభోజనాలు లాంటి ఏదో ఒక మీటింగ్ లా పెట్టుకున్నాడు, గెట్ టుగెదరు. దాన్ని ఈయన వేదికగా చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడంటే ఎవరికి తెలియని విషయం. ఇట్లా ఉండిద్ది. ఈయన జగన్మోహన్ రెడ్డి ఆత్మ, విజయసాయి రెడ్డి ఇద్దరు జైల్ మేట్స్. ఈ జైల్ మేట్స్ ఒకరినొకరు కాపాడుకోవడానికి ఎంతవరకైనా వెళ్తారు, ఏదైనా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.